ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన దళిత క్రిస్టియన్ శంకర్రావ సభలో మన మాజీ అడ్వకేట్ జడా శ్రావణ్ కుమార్ ప్రశ్న రావణ్ ఏం మాట్లాడతారు వీళ్ళు? ఒక సభ పెడితే ఆ సభ దేని గురించి పెట్టాము దాని గురించి మాట్లాడాలి. ఒక మత సభ పెడితే మన మతానికి సంబంధించిన మాట్లాడాలి. ఒక కమ్యూనిటీ గురించి మాత్రం కమ్యూనిటీకి ఏమేం కావాలో మాట్లాడాలి. అంతేగాని ఒక ప్రతిపక్ష పార్టీకి దగ్గర డబ్బులు తీసుకొని అధికార పార్టీని బదనాం చేయాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇలాంటి వాళ్ళని ఏం చేసిన పాపం లేదు. ఏం న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుందా? మనం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాం. మనం రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి. లేదు, నీకు ప్రశ్నించే హక్కు ఉంది. విధానం గురించి మాట్లాడు, ఏమేమి విధానాల గురించి మాట్లాడు, తప్పు లేదు. ఒక రాజకీయ పార్టీ గురించి వ్యక్తిగత విమర్శలు చేసే హక్కు ఎవరికి లేదు, తప్పది. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల గురించి ఏది పడితే అది మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదా? మిమ్మల్ని వదిలిపెట్టాలా? ఎందుకు వదిలిపెట్టాలి మిమ్మల్ని? మీకేమన్నా రాసి పెట్టారా? జడా శ్రావణ్, నువ్వు ఒక్కడివే నల్లకోట వేసుకున్నావా? నువ్వు ఏమంటావు? జడా శ్రావణ్ కుమార్ తాలూకా ఎప్పుడు రాస్తావు? చేయరా బాయ్, నువ్వు పోటీ చేయి. ఎన్ని వచ్చినారా నీకు పోటీ చేస్తే? ఎన్ని సీట్లు వచ్చినాయి నీకు? ఎన్ని ఓట్లు వచ్చినారా బాయ్ నీకు? ఎన్ని వచ్చినారా నీకు? ఎవరు ప్రశ్న రావు. నీ పేరు ఎప్పుడు వినలేదు. నువ్వెందుకు వచ్చినావురా? నువ్వు మాట్లాడతావా? నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గురించి మాట్లాడేది అర్హత నీకుందా? చేయమంటావు? నువ్వు ఏం చేసినావు హైదరాబాద్లో? రావణ్, ఏది పడితే అది మాట్లాడితే మాకు యూట్యూబ్ ఉంది, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఈడ పేటీఎం బ్యాచ్ చేస్తున్నారు అంటున్నావు. మీలాంటి వాళ్ళని తొక్కి నార తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ స్టేషన్ కాదు, ఒక స్టేషన్ పోతే ఒక స్టేషన్, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని స్టేషన్లు అన్నీ తిప్పితేనే నీలాంటి వాడు బుద్ధి వస్తుంది. ఇంకొకళ్ళు మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. మొన్న 3 రాజధానులు అన్నాడు, నిన్న మావిగాని అన్నాడు, నేడు విజయవాడ రాజధాని అంటాడు. ఎక్కడ మా మామ జగన్ మామ, కంస మామ? ఏంది మామ ఇది? ఇదేమి రాజకీయం? రేపు ఏదంటావో? ఎలక్షన్లకి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అప్పుడు ఏదమంటావో? అప్పుడు నా కడప రాజధాని అంటావేమో. ఏదైనా రాజకీయ నాయకుడికి ఒక నిబద్ధత ఉండాలి, ఒక విధానం ఉండాలి, ఒక స్టాండ్ ఉండాలి. ఒక మాట మీద కట్టుబడి ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారు. ఇలా ఊసరు వెళ్ళేలాగా రాజకీయాలు మాట్లాడితే, రాజకీయాల రంగులు మారిస్తే ప్రజలు విశ్వసించరు. ఎక్కడ 151, ఎక్కడ 11? అది తెలుసుకోమామ జగన్ మామ. అందరికి నమస్కారం.